ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. దక్షిణ భారతదేశ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధనుర్మాస ఉత్సవాలు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరంగనాథుడిని పొందడం కోసం గోదాదేవి ఆచరించిన మార్గశీర్ష వ్రత గాథ ఆధారంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. రంగనాథుని కీర్తిస్తూ గోదాదేవి రచించి గానం చేసిన 30 పాసురాలను రోజుకొక్క పాసురం చొప్పున అమ్మవారి సన్నిధిలో విన్నపం చేస్తూ వైదికులు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే మార్గళిత్తింగళ్ మది నిరైందనన్నాళాల్ అంటూ తిరుప్పావేలోని తొలి పాసురాన్ని వైదిక పెద్దలు గానం చేశారు. ముందుగా దేవాలయంలో రోజువారీ సాంప్రదాయ కార్యక్రమాలను పూర్తి చేశారు. మధ్యాహ్నం 11:30 వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. 1 గంట తర్వాత సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తున్న సమయంలో ఆలయ రాజగోపురంలో గంట కట్టి గంటను మోగించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. దీనినే నెలగంట పెట్టడం, నెలగంట కొట్టడం అంటారు. అసలు నెలగంట పెట్టడం అంటే ఏమిటి అనేదానికి స్పష్టమైన సమాధానం దొరకకపోయినా ఆనాటికి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సరిగ్గా 4 రోజులు ఉంటుంది. పంట కోత కోసి ఇంటికి వచ్చిన ఆనందంలో పండగ పనులు మొదలు పెట్టేందుకు శ్రీకారంగా ఈ గంట మోగిస్తారు అని పెద్దలు చెప్తారు. గోదాదేవి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి బేడా మండపంలో తిరువీధి వేడుక నిర్వహించారు. నాదస్వర మేళతాళాలు, సాంప్రదాయ పారాయణ నడుమ గోదాదేవి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముక్కోటి ఏకాదశి వరకు 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను పగల్పత్తుగా అమ్మవారి సేవగా వ్యవహరించడం సాంప్రదాయం. వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి మరో 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరిపిస్తారు. ఈ వేడుకలను అయ్యవారి సేవగా కీర్తిస్తారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారసింహాయ.